ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. 2024 ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త అంశానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు తెరదీశారు. అదేంటంటే గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా విలువలకు సంబంధించిన ఒక సలహాదారుని నియమించారు. విద్యార్థుల్లో నైతికత తగ్గిపోతుంది, విలువలు పెంచాలి, సమాజం పట్ల, తల్లిదండ్రుల పట్ల, వ్యక్తుల పట్ల, గురువుల పట్ల వాళ్ళలో విలువలు పెంచి గౌరవ భావాన్ని పెంపొందింపజేసి దాని ద్వారా సమాజం పట్ల అవగాహన కల్పించి దాని మీద కూడా గౌరవ భావం పెంపొందించే విధంగా ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా నైతిక విలువల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి చాగంటిని సలహాదారుగా నియమించారు. అయితే కేవలం విలువలు అనేది కేవలం విద్యార్థులకే పరిమితం అవుతాయా, విద్యార్థులకే అవసరమవుతాయా? రాజకీయ నాయకులకు కానీ అధికారంలో ఉన్నటువంటి నాయకులకు కానీ సీఎం చంద్రబాబుకు కానీ నారా లోకేష్కి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానీ ఈ విలువలు, ఈ నైతికత ఇవన్నీ వర్తించవా, అవసరం లేదా అన్న అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఎందుకు ఈ అంశం ప్రస్తావించాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి తలమానికం అయినటువంటి విశాఖ ఉక్కు రోజు రోజుకి శరవేగంగా ప్రైవేటీకరణ చేయబోతున్నారు. ప్రైవేటీకరణ అంశం చాలా శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 32 అత్యంత కీలకమైనటువంటి విభాగాలని ఇప్పటికే ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చాలా స్పీడ్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మరో కీలకమైనటువంటి విభాగాన్ని, స్టీల్ ప్లాంట్ మొత్తం మీద అత్యంత కీలకమైనటువంటి మరో విభాగాన్ని కూడా ప్రైవేటు సంస్థలకి ఇవ్వడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. ప్రైవేటు సంస్థకి టెండర్లు పిలిచడం కోసం వాళ్ళు చర్యలు కూడా తీసుకుంటున్నారు. భారతదేశంలోని అత్యంత నాణ్యమైనటువంటి స్టీల్ని ఉత్పత్తి చేసేటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం మీద సీఎం చంద్రబాబు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు నోరు మెదపడం లేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున మూటగట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని తీరుతాము, ప్రైవేటీకరణ నుంచి కాపాడుకుంటాము అని ప్రగల్భాలు పలికినటువంటి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రస్తావనే మర్చిపోయారు. అంతటితో కాకుండా ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించినటువంటి సిఐ సక్సెస్ మీట్లో కూడా దీని గురించిన ప్రస్తావన చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నలు లేవనెత్తినటువంటి ఒక విలేకరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. వైట్ ఎలిఫెంట్ అంటూ దాన్ని విమర్శించారు. కార్మికులు సరిగా పనిచేయడం లేదు, ఉచితంగా ఇలా లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి, వాళ్ళు సరిగా పనిచేయనప్పుడు ఈ వీటి వల్లే, కార్మికుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్తుంది అని కార్మికుల మీద దాని వైఫల్యాలు మొత్తం వాళ్ళ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల్లోకి కూరుకుని పోయింది అన్న విమర్శలు కార్మికుల పైన పెద్ద ఎత్తున చేశారు. ఇది అప్పట్లో దుమారం రేగింది. ఇప్పటికీ దీని మీద విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు దీనిపైన మండిపడుతూనే ఉన్నారు. ఒకవైపు ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో మరో కీలకమైనటువంటి విభాగాన్ని కూడా ప్రైవేటు సంస్థకు అప్పగించడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయడం లేదు. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ ప్రక్రియ శరవేగంగా ముందుకు జరుగుతుంది అని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకులు సీఎం చంద్రబాబు కానీ,
నారా లోకేష్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ దీనిని పరిరక్షించుకోవాలి అన్న ఆలోచనలు ఎందుకు రావడం లేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒకవైపు పిల్లలకు మాత్రమే నైతికత విలువలు నేర్పించాలి, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని సంకల్పించుకున్నటువంటి సీఎం చంద్రబాబు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మాట మార్చడంలో వీళ్ళకి విలువలు నైతికత వర్తించవా అన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కే ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థానం చేకూర్చిన నేపథ్యంలో దీని మీద మాట మార్చి విలువలు లేని వ్యక్తులుగా, నైతికత లేని నాయకులుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు అన్ని వర్గాల ప్రజల నుంచి ఎదుర్కొంటున్నారు. మరోవైపు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్నేసినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు వీళ్ళ నోరు నొక్కేస్తున్నారు, దీని మీద ప్రస్తావించకుండా వాళ్ళని నోళ్ళు నొక్కేస్తున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దానిని అత్యంత విలువైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు సంస్థకి అప్పగించడానికి వాళ్ళు ఎప్పుడో రంగం సిద్ధం చేశారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో దీని మీద ఇప్పటికిప్పుడు అలాంటి చర్యలకు వాళ్ళు ఉపక్రమిస్తే పెద్ద ఎత్తున విమర్శలు, పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయి అన్న నేపథ్యంలో కాస్త వెనకడుగు వేశారు. అందువల్ల దీనిని క్రమక్రమంగా ఒక్కొక్క విభాగం చొప్పున ప్రైవేటు సంస్థలకు అప్పగించి మొత్తం మీద దీనిని ఒక గంపగుత్తిగా ప్రైవేటు సంస్థకి అప్పగించి ప్రైవేటీకరణ చేస్తారన్న విషయాలు విశ్లేషకులు కానీ మేధావులు కానీ చెప్తూ వస్తున్నారు. కానీ ఇవన్నీ చంద్రబాబుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారు తెలియవంటే తెలుసు. అన్ని విషయాలు వాళ్ళకి తెలియకుండా ఏమి జరగట్లేదన్న చర్చ కూడా ఉంది. కాకపోతే వీళ్ళకున్నటువంటి లూప్ హోల్స్ కానీ, వీళ్ళు బీజేపీతో చేసుకున్నటువంటి పొత్తులు కానీ, బీజేపీతో నడిపిస్తున్నట్టు వ్యవహారం కానీ, వీళ్ళ కేసులు కానీ మొత్తం మీద కలిసి కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టారు. అందువల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం కానీ వీళ్ళకి లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరి విలువల సంబంధించి మాట్లాడే ప్రభుత్వ పెద్దలు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించే సమయంలో మాటలు ఎందుకు మారుస్తున్నారు? నైతికత వీళ్ళకి ఉన్నట్ట, విలువలు వీళ్ళకి ఉన్నట్ట లేనట్ట అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.